వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి డే 1 షిఫ్ట్ 1 ఫస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. పేపర్ ఎలా ఉంది, పేపర్ అనాలిసిస్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. బిఫోర్ దట్, ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కామెంట్లో తప్పకుండా ఇలాంటి పేపర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎలాగో ఎగ్జామ్ కంప్లీట్ అయింది కాబట్టి మీ కామెంట్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ 100% యూస్ఫుల్ అవుతుంది. సో కమింగ్ టు పేపర్ అనాలిసిస్, మ్యాథమెటిక్స్ లెంతీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ లెంతీయెస్ట్ క్వశ్చన్స్ విత్ ఈజీ క్వశ్చన్స్ కూడా కాంబినేషన్లోనే ఉన్నాయి. సో ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఓపికతో క్వశ్చన్స్ సాల్వ్ చేసిన స్టూడెంట్స్కి అయితే మార్క్స్ మ్యాథ్స్లో రావడానికి ఎంత ఛాన్స్ ఉందో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మ్యాథ్స్ 50-50గానే ఉంది పేపర్ అయితే. మ్యాథ్స్ సంబంధించి చూసుకుంటే అంటే ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అవి లెంతీగా ఉన్నాయి. కరెక్ట్గా టైం తీసుకొని సాల్వ్ చేసిన స్టూడెంట్స్కే మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. డిఫికల్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ అయితే ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడంతో పాటు మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ప్రతి చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. కమింగ్ టు ఫిజిక్స్, అసలు ఫిజిక్స్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా లేదా అని కామెంట్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్లో స్టేట్మెంట్ ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే మీరు ఈజీ అని ఎక్స్పెక్ట్ చేశారో అవి చాలా థింక్ చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్క స్టూడెంట్కి. అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ క్వశ్చన్స్ అయితే మీకు బిగినింగ్లోనే బైపీసీ పేపర్ వచ్చినప్పుడే చెప్పాను, క్యాలిక్యులేషన్ డిఫికల్టీగానే ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టుకోండి. మీరు ఫిజిక్స్లో కంపల్సరీగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకే మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫిజిక్స్ మరీ 40/40 రావాల్సిన అవసరం లేదు. అలాగే మీకు 30 కాదు, మినిమం 20 మార్క్స్ స్కోర్ చేసినా మీరు ఆటోమేటిక్గా బిలో 10,000 ర్యాంక్ వెళ్ళడానికి మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మీకు యూజ్ అవుతుంది. సో మినిమం 15 to 20 క్వశ్చన్స్ ఫిజిక్స్లో సాల్వ్ చేసిన వాళ్ళైతే ఈరోజు పేపర్లో బిలో 10,000 ర్యాంక్లో కన్ఫామ్గా ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంది. కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే ఈజీగా వచ్చినప్పటికీ ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం థింక్ చేయడానికి టైం పట్టింది. ఈజీ క్వశ్చన్స్ కానీ థింక్ చేయడానికి టైం పట్టింది. ఎవరైతే కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నారో కెమిస్ట్రీలో ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా కవర్ అయ్యాయి. ఈరోజు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్టీ పేపర్ అనే చెప్పొచ్చు. కంప్లీట్గా మోడరేట్ పేపర్ కాదు, కంప్లీట్గా డిఫికల్టీ పేపర్ అయితే కాదు. సో ఈరోజు స్కోర్ చేసిన స్టూడెంట్స్ ఫిజిక్స్లో మినిమం ఒక 15 స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాథ్స్, ఫిజిక్స్, ఈజీఎస్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళు కన్ఫామ్గా బిలో 10,000 ర్యాంకులో ఉండబోతారు. నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఫస్ట్ ఫిజిక్స్లో ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఫార్ములాస్తో మీరు వాల్యూస్ పుటప్ చేసి క్యాలిక్యులేషన్ చేయగలిగితే చాలు, క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కానీ జస్ట్ అబ్జర్వ్ చేయండి, కొంచెం టైం తీసుకున్న మంచిదే. క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ చేయగలుగుతారు. మ్యాథ్స్లో క్వశ్చన్స్ లెంతీ స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ వదిలేయకండి. ఆ లెంతీ క్వశ్చన్సే ఈజీ క్వశ్చన్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది ఈరోజు పేపర్ రివ్యూ. ఓవరాల్గా నెక్స్ట్ షిఫ్ట్ పేపర్ కూడా ఇలానే ఉండొచ్చు, లేదంటే ఇంకాస్త డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.